భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అవ్వాతాతల ఇబ్బందులకు కారణం చంద్రబాబు మాత్రమే, బాబుతో తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు సూచన. అవసరాల కోసం వైసీపీలోకి వచ్చి శరణార్థులుగా తిరిగి టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు వ్యాఖ్యలు. మా నాయకుడు వైఎస్ జగన్ మేనిఫెస్టోను ఇంటింటికి పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. ట్రావెల్ బస్సులో 2.40 కోట్లు సీజ్. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల తనిఖీలలో వెలుగులోకి వచ్చిన వైనం. ఈ నెల వృద్ధులు బ్యాంకుల వద్ద మండుటెండలో క్యూలు కడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వారిపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదు. పింఛన్ లబ్ధిదారులకు చంద్రబాబు చేసిన ద్రోహం పవన్ కళ్యాణ్కి కూడా భాగస్వామ్యం ఉంది అని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మళ్ళీ నిన్నటి రోజున 2వ నెల వాలంటీర్ల ద్వారా కాకుండా డీబీటీ సిస్టంలో బ్యాంకుల్లో డబ్బులు అకౌంట్లు వేయటం జరిగింది. మళ్ళీ వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారుల్ని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గులు ఆట మరి మే 13వ తారీఖు వరకు మరి జరుగుద్ది. మే 13 తర్వాత ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున వీళ్ళకి చాటితలం అవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ నెల కూడా మళ్ళీ ఇదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తారు. జూలై నెల మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులందరికీ సంతోషంగా, వితంతులకు సంతోషంగా, వికలాంగులందరికీ సంతోషంగా పెన్షన్ అందుకునే రోజులు మరి వస్తాయని, ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి నేను ఎంతో మరి మనసు ద్రవించి నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. మరి ఆ పెద్దల ఉసురు, ఆ వయసు మీరిన పెద్దల ఉసురు, ఆ వితంతుల ఉసురు, ఆ వారి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరుల ఉసురు ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తప్పనిసరిగా తగులుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మళ్ళీ 4,000 రూపాయలు ఇస్తారని అబద్ధపు హామీలు ఇస్తున్నాడు. కొన్ని వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛను అంటున్నాడు. మరోపక్క వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు అడ్డుకుంటున్నాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క వాళ్ళకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్కు వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు, మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో, టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి
దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్లు వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా ఒకటి, ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కదా, నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ను చెడగొడుతున్నావు, మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళని వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్లా, వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుంది అని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే, లేదు సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచీలు అన్ని ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్లను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి, అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కొంతమంది ముఖ్యంగా నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లో తమ అవసరాలు పూర్తి చేయడం కోసం 5 సంవత్సరాల పాటు వైసీపీలో ఉండి శరణార్థులుగా వచ్చి అనేక రకాలుగా పదవులు ప్రయోజనాలు పొంది ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలు ఫిరాయించడం హేయమైన చర్య అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. అవసరాల కోసం వైసీపీలోకి వచ్చారు, శరణార్థులుగా తిరిగి టీడీపీలోకి వెళ్లారు. వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు వ్యాఖ్యానించారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలో కొంతమంది ముఖ్యంగా నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లో తమ అవసరాల కోసం ఇలా చేస్తున్నారని విమర్శించారు. వైసీపీని వీడి టీడీపీకి వెళ్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో రావటం, అంతకుముందు ఎవరో ఇంకా 2-3 నాయకులు వెళ్ళటం, సామాజిక మాధ్యమాల్లో ఏదో నల్లమోతువారిపాలెంలో జరిగిపోతుంది అని చెప్పి మరి మా మిత్రులు శ్రేయోభిలాషులు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అసలు ఏం జరుగుతుంది నల్లమోతువారిపాలెంలో అని పదే అడగటంతో నేను ఈ వీడియో మీ అందరికీ తెలియజేసే విధంగా చేయటం జరుగుతుంది. ఎవరో కొంతమంది వైఎస్ఆర్సీపీని వీడి నల్లమోతువారిపాలెంలో టీడీపీలోకి వెళ్ళినంత మాత్రాన నల్లమోతువారిపాలెం ఎక్కడికి వెళ్ళలేదండి, ఏమీ జరగట్లేదు. నల్లమోతువారిపాలెం అక్కడే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కూడా నల్లమోతువారిపాలెంలో అదే విధంగా గట్టిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజీనామాలు చేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో వారే తమ వాలంటీర్లంటూ టెక్కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి, లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు, పెట్టుకోండి. ఈ 10 రోజులు పని చేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం.
ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్ళి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్ళీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 6 గంటల. తూర్పుగోదావరి జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఆధారాలు లేకుండా ఉన్న 2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ట్రావెల్ బస్సులో లెక్కకు లేనటువంటి జమ లేనటువంటి 2.40 కోట్లు నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఈ వైనం చోటు చేసుకుంది. అవ్వాతాతలు 1వ తారీఖు వచ్చిందంటే సంబరపడే పరిస్థితి నుంచి నానా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంటికి వచ్చే పింఛన్ను చంద్రబాబు నాయుడు ఆపివేశారని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది వృద్ధులకు సచివాలయ సిబ్బంది మీ బ్యాంకు అకౌంట్లో పింఛన్ డబ్బులు పడ్డాయి, చెక్ చేసుకోండి అని చెబుతున్నారు. బ్యాంకుకు వెళ్లి చెక్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు పడలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో పింఛన్దారులు అయోమయంలో ఉన్నారు. అడవిలో కూడా తెచ్చిస్తున్నారా? ఏడికాడికి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు వచ్చి వాలంటీర్ నీకు ఎత్తున్నారు. ఎన్ని మంది ఉన్నారు ఆడ? మీరు 9 మందికి వచ్చి ఎత్తున్నారు. 9 మందికి పెన్షన్ వస్తున్నాడా? ఇప్పుడు మీరు ఏడొచ్చి తీసుకుంటున్నారు. ఇది బాగుందా? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? మళ్ళా మన రోజేమనే మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి మా మేనిఫెస్టోను అధికారికంగా ప్లాట్ఫామ్స్ లో బహిరంగంగా ఉంచారు. ఇది ఒక పార్టీగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అలానే జగన్ కోసం సిద్ధం అనే ప్రచారంతో ప్రతి ఇంటికి మా మేనిఫెస్టోని అందజేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది డోర్ టు డోర్ నడుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది. సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామని చెప్పడం కోసం, మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం, అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశాము, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది. రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకి ఏమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది, వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయనేది. ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు. చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది, దీంట్లోకి ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు. ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది. ప్లస్ మా ప్రభుత్వం రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికే మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవిని ఇచ్చారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పదవిని ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు చీరాల గోవర్ధన్ రెడ్డిని సన్మానించారు. చీరాల మండలం ఓడరేవు పంచాయతీ చిన్నబరప గ్రామంలో 25 కుటుంబాలు జనసేన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చీరాల ఎమ్మెల్యే కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో చేరాయి. చీరాల మండలం ఓడరేవు పంచాయతీ చిన్నబరప గ్రామంలో 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గిరి రాజబాబు, సామ్యేలు, జగన్, యేసురత్నం, అశోక్, నరేష్, ప్రసాద్, బద్రి, ఇమ్మానియేలు, ఇంద్ర, గోపి, విజయ్, నాగేంద్ర, ఈశ్వర్, మహమ్మద్ తదితరులు ఉన్నారు. బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలం చందోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ సారథ్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలం చందోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ సారథ్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరందరినీ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రోజు రోజుకి చందోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలహీనపడుతోంది. ఇంకా వలసలు ఉన్నాయని సమాచారం. భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.